హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసరికి ఈ వీడియోలో పచ్చిమిరపకాయ బజ్జీ అలాగే ఆలూ బజ్జీ ప్రిపేర్ చేయడం ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనం చల్లచల్లని వాతావరణంలో వేడివేడి బజ్జీ తింటే సూపర్ టేస్ట్ కదండి. ఇవాళ నేను వాతావరణం చల్లగా ఉందని చెప్పేసి నిన్న బజ్జీలు వేసాను అనమాట. పచ్చిమిరపకాయ బజ్జీ అలాగే ఆలూ బజ్జీ వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పచ్చిమిరపకాయలు తీసుకొని బజ్జీ పచ్చిమిరపకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసి మధ్యలో కట్ చేసేసి లోపల ఉన్న గింజల్ని శుభ్రంగా తీసేసేసి తర్వాత వచ్చేసరికి మనం శనగపిండి కలుపుకోవాలండి. శనగపిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసేసి అలాగే వాము అలాగే కొంచెం తినే సోడా అలాగే మామూలు సాల్ట్ మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని శనగపిండిని మరీ పలచగా కాదు అలాగే మరీ తిక్కుగా కాకుండా మీడియంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలా కొంచెం సేపు కలుపుకొని పక్కన పెట్టిన తర్వాత ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. అలా ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయని మనం ఫింగర్ని పచ్చిమిరపకాయ మధ్యలో పెట్టి పిండిలో ముంచి తీయటం వల్ల ఏంటంటే పిండి అనేది పచ్చిమిరపకాయ లోపలికి వెళ్ళి ఉడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫింగర్ని మనం పచ్చిమిరపకాయల లోపల పెట్టేసేసి ఆ శనగపిండిలో ముంచి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా నేను పచ్చిమిరపకాయల బజ్జీ అనేవి వేసేసానండి. అలాగే కొంచెం శనగపిండి మిగిలిందని అలాగే బంగాళదుంప కూడా కట్ చేసేసుకొని నేను బంగాళదుంప బజ్జీ కూడా వేసాను. చాలా టేస్టీగా అనిపిస్తాయి కదండి బజ్జీలు. మనం ఈ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా బజ్జీలు పక్కన పెట్టుకుని టీ తాగుతూ ఉంటే ఆ కాంబినేషనే వేరు కదండి. ఇలా నేను మొత్తం బజ్జీలు చేశాను. అలాగే మనము ఉల్లిపాయ బజ్జీ చేసుకోవాలన్నా మనం దీంట్లో పచ్చిమిరపకాయ కట్ చేసేసి ఉల్లిపాయలు నిమ్మకాయ ఉప్పు కారం జల్లుకుంటే సూపర్ ఉంటుంది కదండి. అలాగే బజ్జీలని పప్పు అన్నంతో కనుక తింటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మీలో బజ్జీకి పప్పు కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడ చూసారు కదా, నేను ఆలూ బజ్జీ కూడా వేసేస్తున్నాను. మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకునే సింపుల్ స్నాక్స్ అనమాట. ఇలా మొత్తం ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. చూసారు కదండి ఈ బజ్జీ ప్రిపేర్ చేయటం. అలాగే ఇంకొంచెం పిండి మిగిలిందని నేను ఉల్లిపాయ పకోడీ కూడా వేశాను. ఒకే పిండితో 3 ఐటమ్స్ చేసి పక్కన పెట్టేశాను అనమాట. చూసారు కదండి వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో వచ్చేసరికి మేము చేసే మసాలా వ్యాపారం గురించి అలాగే డైలీ వ్లాగ్స్ ఇలా వంటల గురించి వస్తూ ఉంటాయి. మీకు మేము చేసే మసాలా వ్యాపారం గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్లో అడగండి. నేను వీడియో తీస్తాను. అలాగే మన ఛానల్లో కూడా మా వ్యాపారం గురించి వీడియోస్ పెడతా ఉంటున్నాను అనమాట. ఓకేనండి. ప్రిపేర్ అయిపోయినాయి పచ్చిమిరపకాయ బజ్జీ ఆలూ బజ్జీ అలాగే పకోడీ. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి అన్నమాట.